కడపలో చినుకు పడితే చిత్తడైపోతుంది. చిన్నపాటి వర్షానికి బస్టాండ్ నీట మునిగిపోతుంది. అటు కాలు పెట్టలేని పరిస్థితి. ఓ మోస్తారు వర్షం కురిసిందంటే చాలు చెరువులా మారిపోతుంది మొత్తం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. నగరంలో కొద్దిపాటి వర్షం పడినా కూడా కడప ఆర్టీసీ బస్టాండ్ చూడొచ్చు. మనము మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడేవైతే మనం చూస్తున్నాము. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడినప్పటికీ కూడా ఈ ఆర్టీసీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని చెప్పి స్థానికంగా ఉన్న ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ పాలనలో 2370 కోట్ల రూపాయలతో కడప నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పి గొప్పలు చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగరంలో ఈ రోజు కొద్దిపాటి వర్షం పడినప్పటికీ ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్లో మోకాళ్ళలోతో నీళ్లు ఉన్నాయని మనం చూడొచ్చు. అయితే మనం ప్రస్తుతం ఈ నీళ్ళల్లోనే ఉన్నాం. చూడొచ్చు, మనకు కూడా చూడొచ్చు మోకాళ్ళలోతో వరకు నీళ్లు వచ్చిన వైనమైతే మనం చూస్తున్నాము. చూడొచ్చు మనం ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు కూడా కావచ్చు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా బస్సు ఎక్కాలని క్రమంలో కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరోవైపు వెహికల్స్, ఆర్టీసీ బస్టాండ్ లోపలికి వచ్చే వెహికల్స్ కావచ్చు, వెహికల్ వెళ్ళే క్రమంలో ఎవరైతే ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసే బస్సు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్లయితే తెలుస్తుంది. ఆర్టీసీ బస్టాండ్లో ఇంత మేర మోకాళ్ళలోతో మేర నీళ్లు నిలబడినప్పటికీ కూడా ఈ ఆర్టీసీ ఉన్నతాధికారులు కావచ్చు, నేతలకు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ప్రజల నుంచి అయితే వినిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. చూద్దాం, మనం ఇక్కడ ఈ నీళ్ళల్లోంచి వెళ్తున్నాము. ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంతటి కొద్దిపాటి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:35 మధ్యలో కొద్దిపాటి వర్షం పడినప్పటికీ ఈ వర్షం నీళ్ళు అయితే ఆర్టీసీ బస్టాండ్లో మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి. అసలు ఈ ప్రయాణం ఈ నీళ్ళల్లో ఎలా వస్తున్నారు అన్న చెప్పండి. కొద్దిపాటి వర్షం పడింది, ఇంతటి నీళ్లు ఉన్నాయి, గతంలో కూడా ఇదే విధంగా నిలబడుతున్నాయి, అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? అంటే ఇప్పుడైతే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ అయితే వచ్చినది, ఒకసారి చూస్తే వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. కానీ మనకు ఇంత ముందులా కూడా వర్షం పడితే సేమ్ ఇలానే వస్తుంది, రిపీటెడ్గా అవుతుంది. ఇలా కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది. అలానే మనకి ఏపీఎస్ఆర్టీసీ ఛార్జెస్ అని పెంచుతున్నారు, వాటినంతా కూడా ఆ ఫండ్స్ని దీనికి యూటిలైజ్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పుడు మేము వచ్చినా కూడా లోపల ఎక్కడ నడవడానికి కూడా ప్రయాణికులు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఫుట్పాత్ మొత్తం కూడా మరకలు మట్టితోనే అయిపోతుంది, క్లీనెస్ కూడా చాలా తక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నాను. వీలైనంత తొందరగా మన కడప బస్ స్టాండ్ని కొంచెం పునరావృతం చేస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తాను. చూడొచ్చు, ప్రయాణికులైతే చాలా ఇబ్బందులు పడుతున్నాము. కొద్దిపాటి వర్షం పడినప్పటికీ కూడా ఆర్టీసీ బస్టాండ్లో, కడప మెయిన్ ఆర్టీసీ బస్టాండ్లో మోకాళ్ళలోతు నీళ్లు నిలబడుతున్నప్పటికీ కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులు కావచ్చు, అలాగే కడప కార్పొరేషన్ అధికారులు కావచ్చు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని చెప్పి ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప ఆర్టీసీ బస్టాండ్.